హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ యూట్యూబ్ ఛానల్. సో మనం ప్రీవియస్గా ఈఎస్ఐసి సెకండ్ వీడియో అయితే కంప్లీట్ చేసుకున్నాం, రీజనింగ్ సెక్షన్ అనేది. సో మనకు అడిగినటువంటి డౌట్స్ ఏంటివంటే కామెంట్లో, సార్ మాకేమైనా ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఉంటే బెటర్గా సజెస్ట్ చేయండి అంటున్నారు. సో మన టీపీ స్టడీస్ యాప్లో అయితే ఉన్నాయండి, ఓకేనా. కోర్సెస్ ఉన్నాయి, సపరేట్గా ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ప్లీజ్ ఒకసారి మీరు టీపీ స్టడీస్లోకి వెళ్ళి చూడొచ్చు, యాప్ డౌన్లోడ్ చేసుకొని. సో మీరు మీకు కావాల్సిన టెస్ట్ సిరీస్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకోండి అనమాట, ఓకేనా. సో ఇవాళ వీడియోలో థర్డ్ రీజనింగ్ సెక్షన్ మనం ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నాం, ఓకేనా. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నట్టుకైతే, ఇటువంటి టాపిక్స్ మాకు సార్ కొంచెం డౌట్స్గా ఉన్నాయి, ఈ సెక్షన్ మీద మీరు వీడియోస్ చేయండి అని ఇలా చేసినట్టయితే మేము మీ కామెంట్స్ని బట్టి మేము వీడియోస్ చేయడం జరుగుతుంది అనమాట, ఓకేనా. నార్మల్గా రీజనింగ్ సెక్షన్ వెళ్తుంటుంది, సో దాంతో పాటుగా మీ డౌట్స్ని క్లియర్ చేసుకుంటూ వెళ్దాం అనమాట, ఓకేనా. సో మొదలు పెడదాం. సో ఫస్ట్ చూడండి, డైరెక్షన్ 1 2 3 అనమాట. ఏంటివంటే ఇప్పుడు సిలాయిజం కాబట్టి ఏం చేయమన్నారు ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ చూడండి. సో సమ్ స్టేట్మెంట్స్ ఆర్ గివెన్ ఫాలోడ్ బై 2 conclusions. You have to consider the statements to be true even if they seem to be at variance from commonly known facts. You have to decide which of the following conclusion follow, ఓకేనా. which of the following conclusion follows అన్నాడు. ఏ కన్క్లూజన్ ఫాలో అవుతుంది మాత్రమే మనం పాయింట్అవుట్ చేయాలి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో. సో మీకు చెప్పినటువంటి విధంగానే, సో ఎప్పుడైతే సరే మీకు స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ రెండు వచ్చినప్పుడు, either సిలాయిజం ఆర్ ఇన్ఈక్వాలిటీస్, ఈ రెండు వచ్చినప్పుడు ఏం చెప్పాను, డైరెక్ట్గా కన్క్లూజన్స్లోకి రండి అని చెప్పాను. డైరెక్ట్గా కన్క్లూజన్స్లోకి వచ్చిన తర్వాత చూడండి, నో వర్డ్ ఈజ్ లెటర్ అన్నాడు. నో వర్డ్ ఈజ్ లెటర్. సో వర్డ్ ఎక్కడుంది, ఇలా ఉంది, ఇక్కడ ఉంది. అలాగే లెటర్ ఎక్కడుంది, లెటర్ వచ్చేసి ఇక్కడ పైన ఉందన్నమాట. ఎందుకంటే మిడిల్ది తీసుకోకూడదు, ఓకేనా. టాప్ స్టేట్మెంట్లో మనకి లెటర్ ఉంది, లాస్ట్ స్టేట్మెంట్లో మనకి వర్డ్ ఉందన్నమాట. సో మనం వర్డ్ నుంచి లెటర్కి వెళ్ళాలంటే సింబల్ మనకి అలైన్మెంట్లో ఉండాలి కదా. సింబల్ సబ్జెక్ట్లో ఉంది, పైన ఫస్ట్ స్టేట్మెంట్లో ఉన్న సింబల్ సబ్జెక్ట్లోనే ఉంది. రెండు సబ్జెక్ట్లో ఉంటే అలైన్మెంట్లో ఉంటాయా, కాదు. కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే ఈ సింబల్ని ప్రెడికేట్ స్థానంలోకి పంపించి లెటర్ని సబ్జెక్ట్ ప్లేస్లోకి మనం ఏం చేస్తామంటే కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసుకుంటే నోకి కన్వర్షన్ ఏమవుతుంది, నోనే అవుతుంది. కాబట్టి నో లెటర్ ఈజ్ సింబల్, నో లెటర్ ఈజ్ సింబల్ అవుతుంది, ఓకేనా. థర్డ్ స్టేట్మెంట్ తీసుకోండి, సమ్ సింబల్స్ ఆర్ వర్డ్ అవుతుంది, సమ్ సింబల్స్ ఆర్ వర్డ్. సో మనకు కావాల్సింది ఏంటంటే ఫైనల్గా నో వర్డ్ ఈజ్ లెటర్. సో సింబల్ అలైన్మెంట్లో ఉంది, వర్డ్ నుంచి లెటర్కి రివర్స్లో వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ ఓ స్టార్ ఉండాలి. ఇక్కడ ఈ ప్లేస్ ఐ వచ్చేసి మనకి ఓ స్టార్ వస్తుంది, ఓకేనా. ఈ ఓ స్టార్ వచ్చినప్పుడు మనకి ఏం రావాలంటే సమ్ నాట్ రావాలి, కన్క్లూజన్లో సమ్ నాట్ రావాలి. కానీ ఇక్కడ నో వచ్చింది కాబట్టి నాట్ ఫాలోస్, ఓకేనా, నాట్ ఫాలోస్. నెక్స్ట్ చూడండి, సమ్ సింబల్స్ బీయింగ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ పాసిబిలిటీ అంటున్నాడు. సో ఎప్పుడైనా సరే పాసిబిలిటీ వచ్చినప్పుడు, ఇప్పుడు దాకా మీరు చేసినటువంటి ప్రాసెస్ ఒకసారి పక్కన పెట్టేసి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఒకవేళ ఇది మీకు నచ్చినట్లయితే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి, 100% రిజల్ట్ పక్కా. మీకు డౌట్ లేకుండా క్లారిటీగా ఆన్సర్ పెట్టేసి, అంటే నేనేమంటున్నానంటే డైరెక్ట్గా మీరు చేస్తే కొంచెం డౌట్ ఉంటుంది, ఓకేనా. ఎక్కడో ఒక డౌట్ ఉంటుంది, అది కరెక్టా కాదా ఎగ్జామ్లో. కానీ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ మీరు ఫాలో అయినట్టయితే 100% మేము పెట్టింది కరెక్టే, ఏం ప్రాబ్లం లేదు, యాక్యురసీతో ఉన్నాయి, సిలాయిజం ఏ డౌట్స్ లేవని చెప్పేసి కాన్ఫిడెంట్గా ఉండొచ్చు అనమాట. మీకు ఒకవేళ ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే దీన్ని ఫాలో అవ్వండి. నేనేం చెప్తున్నానంటే పాసిబిలిటీ ఎప్పుడైతే వస్తుందో, పాసిబిలిటీ వచ్చినప్పుడు డైరెక్ట్గా కన్క్లూజన్ని ఫస్ట్ డయాగ్రామ్ వేసుకోవాలి. సమ్ సింబల్స్ బీయింగ్ ఎక్స్ప్రెషన్ అన్నాడు, సమ్ సింబల్స్ బీయింగ్ ఎక్స్ప్రెషన్, ఓకేనా. ఫస్ట్ పాసిబిలిటీ మనం డ్రా చేసుకోవాలి. పాసిబిలిటీ డ్రా చేసుకున్న తర్వాత స్టేట్మెంట్స్ని దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. అంటే ఈ స్టేట్మెంట్స్ని మనం ఇప్పుడు ఈ కన్క్లూజన్స్లో సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది ఇక్కడ, నో సింబల్ ఈజ్ లెటర్ అన్నాడు. ఒక సింబల్ కూడా లెటర్ కాదు, ఓకేనా. సరే, ఆల్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ లెటర్స్ అన్నాడు. అన్ని ఎక్స్ప్రెషన్స్ ఏమన్నాడు, లెటర్స్ అన్నాడు, ఓకే. నెక్స్ట్ సమ్ సింబల్స్ ఆర్ వర్డ్స్ అన్నాడు. సమ్ సింబల్స్ ఆర్ వర్డ్స్ అన్నాడు. ఫస్ట్ది మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేయలేదు కదా, నో సింబల్ ఈజ్ లెటర్. సో ఒక సింబల్ కూడా లెటర్ కాదు. ఇప్పుడు చూడండి, నో సింబల్ ఈజ్ లెటర్ అన్నప్పుడు ఇక్కడ ఇది కూడా లెటరే కదా, కానీ ఇక్కడ సింబల్ కూడా లెటర్కి ఇక్కడ టచ్ అవుతుంది.
అలాంటప్పుడు అక్కడ నో అన్నప్పుడు ఇక్కడ అటాచ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు అవుతుందా? సమ్ ఎక్స్ప్రెషన్స్ బీయింగ్ సమ్ సింబల్స్ ఆర్ బీయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఈజ్ పాసిబిలిటీ అవుతుందా? కాదు. ఇంకొకసారి చూడండి. ఫస్ట్ ఏం చెప్పానంటే ఫస్ట్ ఇక్కడ వచ్చినటువంటి కన్క్లూజన్ అనేది మనం డ్రా చేసుకోవాలి. కన్క్లూజన్ ఏంటి? సమ్ సింబల్స్ బీయింగ్ ఎక్స్ప్రెషన్ అన్నాడు. సమ్ సింబల్స్ బీయింగ్ ఎక్స్ప్రెషన్. సో బాగా గమనించాలి. ఇంకొకసారి కూడా చేస్తున్నాను, ఓకేనా? చూడండి. సమ్ సింబల్స్ బీయింగ్ ఎక్స్ప్రెషన్ రాసాము. నో సింబల్ ఈజ్ లెటర్ అన్నాడు. ఒక సింబల్ కూడా లెటర్ కాకూడదు. ఓకే, దాన్ని పక్కన పెట్టండి. నెక్స్ట్ 2 స్టేట్మెంట్స్ దీంట్లో పెట్టిన తర్వాత చూద్దాం. ఆల్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ లెటర్స్. అన్ని ఎక్స్ప్రెషన్స్ లెటర్స్, ఓకేనా? సో ఇప్పుడు గమనించాలి. పైన ఏమన్నాడు? నో సింబల్ ఈజ్ ఎ లెటర్ అన్నాడు. ఒక సింబల్ కూడా లెటర్ కాకూడదు అన్నాడు. కానీ ఇక్కడ ఏమయ్యాయి అంటే అక్కడ రూల్ బ్రేక్ చేసింది కదా, అప్పుడు అక్కడ రూల్ బ్రేక్ అయింది కాబట్టి ఇది ఫాలో కాదు అంటున్నాను, ఓకేనా? ఇక్కడ ఏమంటున్నాడు? సమ్ సింబల్స్ బీయింగ్ ఎక్స్ప్రెషన్. కొన్ని సింబల్స్ ఎక్స్ప్రెషన్స్ ఓకే, బాగానే ఉంది. ఇక్కడ ఏమన్నాడు? సమ్ ఆల్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ లెటర్స్. అన్ని ఎక్స్ప్రెషన్స్ కూడా లెటర్స్ అవ్వాలి, కానీ ఒక సింబల్ కూడా లెటర్ అవ్వకూడదు అంటున్నాడు. లెటర్ అవ్వకూడదు అంటే ఇక్కడ ఆల్రెడీ టచ్ అవుతుంది కాబట్టి సో అది పాసిబిలిటీ రాంగ్ అనమాట. సో ఓన్లీ ఏం ఫాలో కాలేదు కాబట్టి నెయిదర్ 1 నాట్ 2 వచ్చేసి దీనికి ఆన్సర్. నెక్స్ట్ వన్. సో ఆల్ కీస్ ఆర్ లాజిక్. ఆల్ కీస్ ఆర్ లాజిక్ అంటే కీస్ ఇక్కడ ఉన్నాయి, లాజిక్ వచ్చేసి ఇక్కడ ఉంది, ఓకేనా? ఎప్పుడైనా సరే చూడండి, మనకి ఆల్ రావాలంటే ఏ ప్లస్ ఏ మాత్రమే వచ్చినప్పుడే మనకి ఆల్ వస్తుంది. ఐ ప్లస్ ఏ వస్తే సమ్ వస్తుంది కాబట్టి ఫస్ట్ వన్ నాట్ ఫాలోస్. నెక్స్ట్ వన్ చూడండి, డైరెక్ట్గా పెట్టేయచ్చు అనమాట. అంటే సమ్ అండ్ ఆల్. సమ్ అండ్ ఆల్ అనేటివి ఏంటివి? పాజిటివ్ స్టేట్మెంట్స్. ఎప్పుడైనా సరే పాజిటివ్ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు నెగిటివ్ కన్క్లూజన్ రాకూడదు, ఓకేనా? సో ఇది కూడా రాంగ్ అనమాట. సెకండ్ వన్ ఆల్సో రాంగ్. సో దీనికి ఇప్పుడు ఏం చేస్తారంటే నెయిదర్ 1 నాట్ 2 ఆప్షన్ వచ్చేసి ఆన్సర్ అవుతుంది. నెయిదర్ 1 నాట్ 2 వచ్చేసి ఆన్సర్ అవుతుంది. సో ఎయిదర్ ఆర్ ఎందుకు కాకూడదు అని అడగచ్చు, సరేనా? కీసు లాజికే కానీ, ఓకేనా? మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఎందుకు ఎయిదర్ ఆర్ రావచ్చు కదా, ఒకటి పాజిటివ్ ఉంది ఒకటి నెగిటివ్ ఉంది, సబ్జెక్టే ఉంది, ప్రెడికేటే ఉంది, కానీ ఎందుకు ఎయిదర్ ఆర్ రాలేదు అంటే మనకు ఒక రూల్ ఉందన్నమాట. ఏంటంటే ఆల్ ప్లస్ నో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి ఎయిదర్ ఆర్ రాదు. ఏ ప్లస్ ఈ కాంబినేషన్ ఎప్పుడు వచ్చినా కూడా ఎయిదర్ ఆర్ అనే ఆప్షన్ మనకి రాదనమాట. డైరెక్ట్గా నెయిదర్ నార్ రాసేయాలి. నెక్స్ట్, సమ్ పాయింట్స్ ఆర్ డిజిట్స్ అన్నాడు. పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి, డిజిట్స్ ఇక్కడ ఉన్నాయి, ఓకేనా? ఈ నెంబర్స్ మనకి అలైన్మెంట్లో రావాలంటే నెంబర్స్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి, ఇక్కడ డిజిట్స్ ఇక్కడికి రావాలి. సో కన్వర్షన్ చేయాలంటే ఆల్ ఏమవుతుంది? ఆల్ సమ్ అవుతుంది కాబట్టి సమ్ ప్లస్ సమ్ వచ్చేసి మనకి ఫార్ములా లేదు కాబట్టి ఫస్ట్ వన్ నాట్ ఫాలోస్, ఓకేనా? ఫస్ట్ వన్ నాట్ ఫాలోస్ అనమాట. రెండోది చూడండి, ఆల్ మార్క్స్ బీయింగ్ నెంబర్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ వచ్చింది కదా, మళ్ళీ చెక్ చేయండి. సో ఫస్ట్ కన్క్లూజన్ డ్రా చేసుకోవాలి. ఆల్ మార్క్స్ బీయింగ్ నెంబర్స్. సో ఆల్ నెంబర్స్ ఆర్ డిజిట్స్. అన్ని నెంబర్స్ డిజిట్స్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే స్టేట్మెంట్ని పెట్టాను, కన్క్లూజన్లో స్టేట్మెంట్స్ని పెట్టాలి. సమ్ నెంబర్స్ ఆర్ పాయింట్స్ అన్నాడు. కొన్ని నెంబర్స్ అంటే ఇది కదా, సమ్ నెంబర్స్ ఆర్ పాయింట్స్. సమ్ పాయింట్స్ ఆర్ మార్క్స్ అన్నాడు. సో సమ్ పాయింట్స్ ఆర్ మార్క్స్ అంటే మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ సమ్ పాయింట్స్ ఆర్ మార్క్స్ ఇలా కూడా రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మార్క్స్కి కనెక్ట్ అవుతుంది, అలాగే నెంబర్స్కి కూడా కనెక్ట్ అవుతుంది. సో మనకి అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి కాబట్టి ఏది నెగిటివ్గా లేదు. అన్ని స్టేట్మెంట్స్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాం, ఏది కూడా రాంగ్ అంటే క్రాస్ అవ్వలేదు, ఓకేనా? అక్కడ చెప్పిన విధంగానే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం, కరెక్ట్గా కూర్చుంది కాబట్టి అరేంజ్మెంట్. సో సెకండ్ వన్ ఫాలోస్. ఓన్లీ 2 ఫాలోస్ అనమాట. ఓన్లీ 2 ఫాలోస్, రైట్. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ చూడండి, బాక్స్ టైప్ అరేంజ్మెంట్, ఓకేనా? 7 బాక్సెస్ MNOPQRS ఆర్ అరేంజ్డ్ ఇన్ వన్ అబౌవ్ అనదర్. ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ P అన్నాడు. సో Pకి పైన ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 2 మాత్రమే ఉన్నాయి అన్నాడు. Pకి పైన ఓన్లీ 2 బాక్సెస్ ఉన్నాడు. సో టోటల్ 7 బాక్సెస్ కాబట్టి ఇక్కడ 3 ఉన్నాయి, 4, 5, 6, 7, ఓకేనా? అలాగే రెండవ అరేంజ్మెంట్ కూడా వేసుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7. ఎందుకంటే పాసిబిలిటీస్, ఎప్పుడైతే పాసిబిలిటీస్ వేస్తారో ఇన్ టైంలో మనకి చేసే పజిల్స్ కానీ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కానీ వెంటనే వచ్చేదానికి ఛాన్స్ ఉందన్నమాట. ఓన్లీ 1 బాక్స్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ S అండ్ P. Sకి Pకి ఎన్ని బాక్సులు ఉండాలి? ఓన్లీ 1 బాక్స్ ఉండాలి. ఓన్లీ 1 బాక్స్ ఉండాలి కాబట్టి ఒకటి ఏం చేస్తాం, ఒకటి కిందికి డ్రా చేస్తాం, ఒకటి పైకి డ్రా చేసుకుందాం. ఓకే, నెక్స్ట్
యాజ్ మెనీ బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ ఎస్ అండ్ క్యూ యాజ్ బిట్వీన్ క్యూ అండ్ ఎం. ఎన్ని బాక్సెస్ అయితే ఎస్కి క్యూకి మధ్యలో ఉంటాయో అలాగే క్యూకి ఎంకి కూడా సేమ్ బాక్సెస్ ఉండాలి అంటున్నాడు. సో ఆల్రెడీ ఎస్ అనేది ఇక్కడ ఉంది కదా, ఎస్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి క్యూని ఇక్కడ ప్లేస్ చేస్తే ఎంని ఇక్కడ ప్లేస్ చేయాలి. ఓకేనా, రివర్స్ లైన్ రాసుకోవచ్చు. ఎస్కి క్యూకి ఎంతమంది ఉంటారో క్యూకి ఎంకి అంతమంది సేమ్ మిడిల్లో ఉండాలి అనేసి చెప్తున్నారు కాబట్టి సో ఇక్కడ పైకి అయితే ఛాన్స్ లేదు. మనం ఏం చేస్తామంటే కిందికి డ్రా చేసుకుందాం ఎస్క్యూఎం. ఎందుకంటే క్యూని ఇక్కడ ప్లేస్ చేస్తే ఎం రావాలి, కానీ ఇక్కడ పీ ఉంది కాబట్టి పెట్టలేము. రైట్, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎస్కి ఒకవేళ క్యూ ఇక్కడ రాసినట్లయితే ఎస్కి క్యూకి మిడిల్ ఎన్ని పర్సన్స్ ఉన్నారు, 2 పర్సన్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ క్యూకి ఎంకి కూడా మనం 2 పర్సన్స్ని డ్రా చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ 3 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ బాక్స్ ఎన్ అండ్ ఓ. ఎన్కి ఓకి బాక్సెస్ మధ్యలో 3 బాక్సెస్ ఉండాలి, ఎన్ వచ్చేసి ఓకి అబోవ్లో ఉండాలి. ఓకేనా, ఇలా ఉండాలి అరేంజ్మెంట్. ఎన్కి ఓకి 3 పర్సన్స్ ఉండాలి ప్లస్ ఆ ఎన్ అనేవాడు ఓకి పైన ఉండాలి అంటున్నాడు. ఓకే చూడండి, ఇప్పుడు దీంట్లో చూడండి, ఫస్ట్ అరేంజ్మెంట్లో ఎక్కడైనా సరే ఓని ఇక్కడ డ్రా చేసినట్లయితే 3 బాక్సెస్ మిడిల్లో ఉంటాయా, లేవు కదా. ఫస్ట్ అరేంజ్మెంట్ రాంగ్. ఇక్కడ చూడండి, ఓని మిడిల్లో ఇట్లా బాటంలో డ్రా చేసుకుంటే ఫస్ట్ సెకండ్ 3 1 2 3 గ్యాప్ ఉన్నాయి కాబట్టి పైన ఏం రాయొచ్చు, అప్పుడు ఎన్ రాయొచ్చు అనమాట. రిమైనింగ్ పర్సన్ ఎవరున్నారంటే అప్పుడు MNOPQR. ఓకేనా, సో రిమైనింగ్ పర్సన్ ఆర్ని మనం ఇలా చేసుకోవచ్చు అనమాట. సో అందుకే పాసిబిలిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ఎప్పుడైనా సరే పజిల్ ఆర్ సిట్టింగ్ అరేంజ్మెంట్ చేసేటప్పుడు. సో ప్లీజ్ ఒకటి కాకపోతే రెండైనా చేసుకొని చేయండి. లేదు నేను ఒకటే చేస్తాను, నేను ఇట్లే చేస్తానంటే ఏం చేస్తాం, లాస్ట్కి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బయటికి బాధపడతా రావాల్సిందే. ఓకేనా, సో బీ ప్రాక్టికల్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్ళినట్లయితే హౌ మెనీ టోటల్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ బాక్స్ ఎస్ అండ్ క్యూ. ఎస్ అండ్ క్యూకి మధ్యలో ఎన్ని బాక్సెస్ ఉన్నాయి అంటున్నాడు. ఎస్కి క్యూకి మిడిల్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 బాక్సెస్ ఉన్నాయి. ఓకే, 2 బాక్సెస్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ట్రూ రిగార్డింగ్ బాక్స్ ఎన్. బాక్స్ ఎన్ గురించి ఏది కరెక్ట్ అంటున్నాడు, బాక్స్ ఎన్ గురించి ఏది కరెక్ట్. 3 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ బాక్స్ క్యూ అండ్ ఎన్. క్యూకి ఎన్కి మిడిల్లో 3 బాక్సెస్ ఉన్నాయా, లేవు, ఒకటే ఉంది. బాక్స్ ఎన్ ఈజ్ ప్లేస్డ్ బిలో ఎక్స్, బిలో క్యూ. క్యూకి బిలోలో ఎన్ ఉన్నాడు అంటున్నాడు. క్యూకి బిలోలో ఎన్ ఉన్నాడు, అసలు లేడు, అబౌవ్లో ఉన్నాడు. ఎన్ ఈజ్ ప్లేస్డ్ అట్ ద టాప్లో ఎన్ ఉన్నాడా, లేడు. నెక్స్ట్ ఓన్లీ 1 బాక్స్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ బాక్స్ ఎన్ అన్నాడు, అంటే ఓన్లీ 1 బాక్స్ ఈజ్ ప్లేస్డ్ అబోవ్ అన్నాడు. అబోవ్ బాక్స్ ఎన్. సో ఎన్కి ముందు పైన అంటే ఓన్లీ 1 పర్సనే ఉన్నాడు కదా. ఓకే, ఇక్కడ అడిగింది కూడా అదే కదా, ఓన్లీ 1 బాక్స్ ఈజ్ ప్లేస్డ్ అబోవ్ బాక్స్ ఎన్ కాబట్టి ఆప్షన్ నెంబర్ డి, ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ అట్ ద టాప్లో ఏ బాక్స్ ఉంది అంటున్నాడు. టాప్లో ఏ బాక్స్ ఉంది, మనకి అక్కడ ఎస్ ఉంది కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 కరెక్ట్. సో నెక్స్ట్, హౌ మెనీ బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ ఆర్ అండ్ ఎం. ఆర్కి ఎంకి ఎన్ని ఉన్నాయి బాక్సెస్ అంటే మిడిల్లో ఓన్లీ 1 బాక్స్, దట్ ఈస్ ఓ, ఓన్లీ 1 బాక్స్. సో ఇట్లా మనం ఇట్లా సాల్వ్ చేసుకుంటూ పాసిబిలిటీస్ వేసుకుంటూ చేసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్ చూడండి. ఓకే, చైనీస్ డీకోడింగ్ చాలా సింపుల్ అన్నమాట. సో జస్ట్ ఇక్కడ రిపీట్ అయినవి మాత్రమే చూసుకోండి. అరేంజ్ థింగ్స్ ఇన్ ఆర్డర్ ఫర్ న్యూ థింగ్స్, న్యూ ప్లేసెస్ టు ఆర్డర్, ప్లేసెస్ ఇన్ అన్నోన్ కంట్రీ. ఓకేనా, ఇక్కడ ఆర్డర్ ఉంది, అలాగే ఇక్కడ ఆర్డర్ ఉంది, ఇక్కడ ఆర్డర్ ఉంది. రైట్, 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఎక్కువగా మెజారిటీ ఉన్నాయి కాబట్టి దీనికి కోడింగ్ కనుక్కుందాం. సో ఇక్కడ పిఓ ఉంది, ఇక్కడ పిఓ ఉంది, ఇక్కడ పిఓ లేదు కాబట్టి దానికి కోడింగ్ అది కాదు. ఇక్కడ జీబీ ఉంది, ఇక్కడ జీబీ ఉంది, అలాగే ఇక్కడ కూడా జీబీ ఉంది. సో వై నాట్ ఆర్డర్కి వచ్చేసి మనం కోడ్గా తీసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ పిఓ అనేది 2 టైమ్స్ ఉంది కాబట్టి పిఓ అని చూడండి, పిఓ. ఈ రెండిట్లో కామన్గా ఉన్నవి ఏంటివంటే ఇక్కడ ఫర్ కాదు, న్యూ కాదు, థింగ్స్ అనేది కామన్గా ఉంది కదా. సో థింగ్స్ అనేది కామన్గా ఉంది కాబట్టి దానికి పిఓ అనేది కోడింగ్ ఇచ్చేసామన్నమాట. నెక్స్ట్ ఐకేఎంఎన్ అనేది ఎక్కడైనా ఉన్నాయంటే ఇక్కడ ఐకే ఉంది కాబట్టి ఐకేని తీసుకుందాం. సో ఐకే వచ్చేసి దేనికి కోడ్ అంటే ఇక్కడ కామన్గా ఏమున్నాయంటే ఇన్ ఉంది. ఓకేనా, ఇన్ రైట్. సో ఇన్కి వచ్చేసి కోడ్ ఏంటంటే ఐకే. ఇంకా రిమైనింగ్ అరేంజ్కి వచ్చి కోడ్ ఏం రావాలి, రిమైనింగ్ అంటే ఇంకా లాస్ట్కి మిగిలింది అదే కదా ఎంఎన్ కాబట్టి సో ఎంఎన్ ఈజ్ కోడ్ ఫర్ అరేంజ్ అనమాట. నెక్స్ట్ ఎఫ్సి అండ్ బీవీ. ఇక్కడ చూడండి, బీవీ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి రెండు కూడా ఇక్కడే ఉన్నాయి.
సో ఫర్ న్యూ అంటే ఇక్కడ న్యూ వచ్చేసి మనకి కామన్గా ఉంది. దీంట్లో చూడండి ఫర్కి వచ్చేసి ఇంక రిమైనింగ్ కోడ్ ఏంటంటే ఎఫ్సి. నెక్స్ట్ సిక్యూఆర్ఏ అంటే ఇక్కడ ఆర్ఏ అనేది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది, ఓకేనా. ఆర్ఏ ఇక్కడ ఉంది అంటే ప్లేసెస్ ఇక్కడ ఉంది, అలాగే ప్లేసెస్ ఇక్కడ ఉంది కాబట్టి మనం కామన్గా తీసుకుంటాం. ఇక దీంట్లో రిమైనింగ్ టూకి వచ్చేసి కోడ్ ఏంటంటే సిక్యూ అనమాట. ఇక లాస్ట్కి మిగిలిపోయినవి ఏంటంటే మనకి డిఈ అండ్ ఐఎఫ్ అనేవి మనకు కోడింగ్లో తెలియలేదు కాబట్టి ఇక్కడ రాలేదు కాబట్టి అన్నోన్ అండ్ కంట్రీ అనేది ఇంకా ఎక్కడా లేదు కాబట్టి మనం ఏం చేస్తాం ఏదర్ ఆర్ రాసుకుంటాం, ఏదర్ డిఈ ఆర్ ఐఎఫ్ అనమాట. సో ఇలా మనం కోడింగ్కి సింబల్స్ ఇలా చేసుకున్నట్లయితే సింపుల్గా అయిపోతుంది అనమాట. సో వాట్ విల్ బీ ద కోడ్ ఫర్ ఆర్డర్? సో ఆర్డర్కి కోడ్ ఏంటి అంటున్నాడు. సో ఆర్డర్కి కోడ్ ఏంటి? ఫస్ట్ ఇక్కడ సర్కిల్ కదా, సర్కిల్కి వచ్చేసి ఏమి ఇచ్చాం మనం జీబీ ఇచ్చాం. జీబీ అంటే ఫస్ట్ ఆప్షన్. వాట్ మే బీ ద కోడ్ ఫర్ థింగ్స్ టు వేనిష్? సో థింగ్స్ టు వేనిష్ అంటే థింగ్స్ అంటే ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ రెక్టాంగిల్ ఇచ్చాం. రెక్టాంగిల్ అంటే పిఓ అండ్ టూకి వచ్చేసి కోడ్ ఏమన్నాం ఇక్కడ రిమైనింగ్ కోడ్ సి అండ్ క్యూ, పిఓసిక్యూ, ఓకేనా. పిఓసిక్యూ అనే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? పిఓసిక్యూ అనేది ఒకటే ఉంది కదా, ఓకే. పిఓసిక్యూ హెచ్ఎక్స్ అంటే వ్యానిష్ అనేది మనకి ఇక్కడ లేదు కాబట్టి మనకు ఇక్కడ లేని కోడింగ్ని మనం ఏదైనా పెట్టచ్చు అనమాట. ఇక్కడ లేని కోడింగ్ ఏదైనా కానీ ఇవ్వచ్చు. సో చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇక్కడ హెచ్ఎక్స్ అనేది మనకి లేదు కాబట్టి ఇక్కడ ఎక్కడే కానీ లేదు కాబట్టి సో మనం ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాం. ఎందుకు ఇక్కడ ఏదర్ ఏ ఆర్ బి ఇచ్చినాడంటే ఒకవేళ ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో పిఓ ఉంది కదా కానీ మనకి సిక్యూ ఉందా, సిక్యూ ఇక్కడ రాలేదు కాబట్టి అప్పుడు తీసుకోకూడదు. ఎందుకంటే సిక్యూ ఈజ్ కోడ్ ఫర్ TO2, రైట్. నెక్స్ట్ వన్, వాట్ మే బీ ద కోడ్ ఫర్ ఇన్ కంట్రీ? సో ఇన్ కంట్రీ యొక్క కోడ్ ఏంటంటున్నాడు. ఇన్కి వచ్చేసి ఏమి ఇచ్చాం మనం కోడింగ్? ట్రయాంగిల్ ఇచ్చాం కదా, ట్రయాంగిల్ అంటే ఐకే, ఓకేనా. ఏమన్నాడు ఇన్ కంట్రీ. సో కంట్రీకి కోడ్ ఏంటంటే మనకి ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం. కంట్రీకి అన్నోన్కి మనకి కోడింగ్స్ అయితే రాలేదు కాబట్టి మనం ఏం చేస్తాం ఏదర్ డిఈ ఆర్ ఐఎఫ్ అని తీసుకుంటాం. ఏదర్ డిఈ ఆర్ ఐఎఫ్ అంటే ఐకే డిఈ కానీ లేదా ఐకే ఐఎఫ్ కానీ తీసుకోవాలి. ఈ రెండు ఆప్షన్స్ ఉంటే మనకి ఏదైనా కరెక్టే. ఐకే డిఈ ఆర్ ఐకే ఐఎఫ్ కానీ ఐకే డిఈ కానీ ఈ రెండిట్లో ఏదైనా కానీ రెండు వచ్చాయి కాబట్టి అప్పుడు ఏం తీసుకోవాలి? ఆప్షన్ నెంబర్ 4 తీసుకోవాలి. ఏంటిది? ఏదర్ ఏ ఆర్ బి. ఏదర్ ఏ అయినా కరెక్టే, బి అయినా కూడా కరెక్టే అని తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ చూడండి, బ్లడ్ రిలేషన్. ఏ ఫ్యామిలీ కన్సిస్టింగ్ ఆఫ్ 5 ఫ్యామిలీ మెంబర్స్ APRTH. ఓకే, P ఈజ్ వైఫ్ ఆఫ్ ఏ. సో P ఎవరు అంటున్నారు? వైఫ్ ఆఫ్ ఏ అంటున్నారు. ఓకే. R హ్యాస్ ఓన్లీ 1 బ్రదర్ T. R వచ్చేసి ఎవరున్నారు? ఆర్కి ఓన్లీ 1 బ్రదర్ అండ్ దట్ ఈజ్ T అంటున్నాడు. ఓకే, ఆర్కి వచ్చేసి ఓన్లీ 1 బ్రదర్ దట్ ఈజ్ T, రైట్. H ఈజ్ డాటర్ ఇన్ లా ఆఫ్ P. సో H ఈజ్ డాటర్ ఇన్ లా ఆఫ్ P. Pకి డాటర్ ఇన్ లా అంటే ఇప్పుడు మనకి సో వాళ్ళ సన్ యొక్క వైఫ్ కాబట్టి సో H ఈజ్ డాటర్ ఇన్ లా ఆఫ్ P, సరిపోయింది. సో నెక్స్ట్ చూడండి, ఇప్పుడు చూడండి R ఈజ్ డాటర్ ఆఫ్ ఏ అన్నాడు కదా, ఆ కండిషన్ చూడండి. R ఈజ్ డాటర్ ఆఫ్ ఏ. ఏకి డాటర్ వచ్చేసి R ఉండాలి. R డాటర్ అయితే R యొక్క బ్రదర్ ఎవరు? T కాబట్టి ఇక్కడ మనం ఇలా అరేంజ్ చేసుకున్నట్లయితే, ఎందుకంటే ఇక్కడ డాటర్ ఇన్ లా అంటే వీళ్ళ సన్నికే కదా మ్యారేజ్ అయ్యేది. ఓకే, కాబట్టి ఆర్ని ఈ సైడ్ తీసుకున్నాం, టీని ఈ సైడ్ తీసుకున్నాం. ఆర్ వచ్చేసి ఫీమేల్ కాబట్టి ఫీమేల్కి పెళ్లి చేస్తే కష్టం కదా. సో కాబట్టి అలాంటప్పుడు ఇలా మనం అరేంజ్మెంట్ అలైన్ చేసుకోవచ్చు. సో హౌ ఈజ్ హెచ్ రిలేటెడ్ టు ఆర్? సో ఈ హెచ్ ఈజ్ రిలేటెడ్ టు ఆర్. ఆర్కి ఏమవుతుందంటే వీళ్ళ బ్రదర్ యొక్క వైఫ్ కాబట్టి సిస్టర్ ఇన్ లా అవుతుంది కదా, కాబట్టి ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ 46752983. సో 46752983 are arranged in increasing order from left to right within the number, then how many digits will remain on the same position after the applied operation అంటున్నాడు. సో ఇవన్నీ ఏంటంటే వితిన్ ఏ మినిట్లో సాల్వ్ చేయాల్సిన క్వశ్చన్స్ అనమాట. ఓకేనా, ఎగ్జామ్లో వితిన్ ఏ మినిట్ లోపలే కంప్లీట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయమంటున్నాడు. 2 3 4 5 6 7 8 9. సో ఏ పొజిషన్ కూడా చేంజ్ కాలేదు అంటున్నాడు. ఇక్కడ చూడండి అన్నీ చేంజ్ అయ్యాయి, ఇక్కడ 5 అనేది చేంజ్ అవ్వలేదు. ఓకేనా, అలాగే 8 అనేది కూడా ఇక్కడ చేంజ్ అవ్వలేదు కదా, ఓన్లీ 2 నెంబర్స్ ఆర్ దేర్. సో ఆప్షన్ నెంబర్ ఏ. ఏదైతే ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాస్తామో అసెండింగ్ ఆర్డర్లో ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాసినా కూడా ఒరిజినల్ నెంబర్కి
మనం కన్వర్ట్ చేసిన నెంబర్కి ఏ పొజిషన్స్ ఏ నెంబర్ అయితే చేంజ్ అవ్వలేదు అంటున్నాడు. సో 5 ప్లేస్లో 5 ఉంది, 8 ప్లేస్లో 8 ఉంది. ఓన్లీ 2 నెంబర్స్ కాబట్టి మనం ఆప్షన్ నెంబర్ 1గా తీసుకోవచ్చు. రైట్. పాయింట్ ఈ ఈజ్ 15 మీటర్స్ ఈస్ట్ పాయింట్ ఆఫ్ బి అంటున్నాడు. సో బి నుంచి ఈస్ట్ పాయింట్లో 15 మీటర్స్, ఓకేనా, 15 మీటర్స్. అక్కడ ఎవరున్నారంటే పాయింట్ ఈ ఉంది. సో పాయింట్ జి ఈజ్ 20 మీటర్స్ నార్త్ పాయింట్ ఆఫ్ ఈ. సో 20 మీటర్స్ నార్త్ పాయింట్ ఈలో అక్కడ ఎవరున్నారంటే జి ఉందన్నమాట. పాయింట్ కే ఈజ్ 10 మీటర్స్ ఈస్ట్ పాయింట్ ఆఫ్ జి. సో ఓకేనా, 10 మీటర్స్ ఈస్ట్ పాయింట్ ఆఫ్ జి అన్నట్లయితే మనం ఈ సైడ్కి తీసుకోవచ్చు 10 మీటర్స్. ఎవరు అక్కడ? పాయింట్ కే అనమాట. అయితే పాయింట్ ఎం ఈజ్ 30 మీటర్స్ సౌత్ పాయింట్ ఆఫ్ కే. సో ఓకేనా, దీన్ని ఏం చేస్తామంటే ఈ సైడ్ రాస్తాం. ఈ ఈజ్ 15 మీటర్స్ ఈస్ట్ పాయింట్ ఆఫ్ బి, అలాగే 20 మీటర్స్ నార్త్ పాయింట్ ఆఫ్ ఎవరు ఇక్కడ జి, అలాగే ఈస్ట్కి వచ్చేసి అప్పుడు 10 మీటర్స్ ఎవరు ఇక్కడ అంటే కే, అలాగే సౌత్ పాయింట్లో ఏమన్నారు ఇక్కడ 30 మీటర్స్ అన్నారు కాబట్టి 20 కదా, ఇది 20 కాబట్టి ఇది 30 తీసుకుంటున్నాం ఇక్కడ, ఓకేనా. దీనికన్నా కొంచెం హైట్ ఉండాలి కాబట్టి ఓకేనా, దీన్ని మనం కొంచెం కిందికి డ్రా చేసుకుంటే గ్యాప్ వచ్చేసి 10 మీటర్స్ వస్తుంది. నెక్స్ట్ పాయింట్ పి ఈజ్ 20 మీటర్స్ వెస్ట్ పాయింట్ ఆఫ్ ఎం అంటున్నాడు. 20 మీటర్స్ అంటే ఇక్కడ 10 ఇక్కడ 10 మొత్తం దీనికి క్రాస్ అవ్వకూడదు కదా, ఇది 10 ఇది 15 25 అయిపోతుంది కాబట్టి దీనికి దగ్గరగా రాసుకోవాలి 20. ఎవరు ఇక్కడ అంటే పాయింట్ పి. ఎల్ ఈజ్ 10 మీటర్స్ నార్త్ పాయింట్ ఆఫ్ పి. సో ఎల్ ఈజ్ 10 మీటర్స్ నార్త్ పాయింట్ ఆఫ్ పి అంటున్నాడు. సో ఇది 30 అలాగే ఇది 20. సో 30లో 20 మైనస్ పోతే ఇది 10 కదా ఎగ్జాక్ట్గా. సో కాబట్టి ఇక్కడ ఏమంటే ఎల్ వస్తుంది, పాయింట్ ఎల్ వస్తుంది. అయితే ఇఫ్ పాయింట్ వి ఈజ్ 10 మీటర్స్ ఈస్ట్ పాయింట్ ఆఫ్ ఎస్. సో మనకి ఇక్కడ ఎస్ ఎక్కడైనా ఉందా? ఎస్ కూడా ఇక్కడ లేదు కాబట్టి అగైన్ చూడండి, పాయింట్ ఎస్ ఈజ్ 10 మీటర్స్ నార్త్ పాయింట్ ఆఫ్ ఎల్. పాయింట్ ఎల్ నుంచి నార్త్ పాయింట్ ఆఫ్ ఎల్ నుంచి ఎన్ని మీటర్స్ నార్త్లో ఉంది? 10 మీటర్స్ నార్త్ ఉంది. సో ఇది 20 కాబట్టి ఎగ్జాక్ట్లీ హాఫ్ కాబా, ఎగ్జాక్ట్లీ హాఫ్ కాబట్టి మనం ఇక్కడ పాయింట్ విని ప్లేస్ చేసుకుంటాం, 10 మీటర్స్ రాస్తాం. అలాగే ఇప్పుడు చూడండి, ఇఫ్ పాయింట్ వి ఈజ్ 10 మీటర్స్ ఈస్ట్ పాయింట్ ఆఫ్ ఎస్ అన్నాడు, ఓకేనా. ఎస్ ఇక్కడ వచ్చేసి మనకి ఏం రావాలి? పాయింట్ ఎస్ రావాలి, పాయింట్ ఎస్ రావాలి. ఈ పాయింట్ ఎస్ నుంచి ఈస్ట్కి 10 మీటర్స్ వచ్చేసి మనకి ఏం రావాలి ఇక్కడ అంటే వి రావాలి. ఇప్పుడు కరెక్ట్ చూడండి, ఎస్ రావాలి, ఇక్కడ వి రావాలి. దెన్ వాట్ విల్ బీ ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ ఈ అండ్ వి? పాయింట్ ఈకి వికి మిడిల్లో డిస్టెన్స్ ఎంత అంటున్నాడు, ఓకేనా. ఇది 10 మీటర్స్ అయితే ఇది కూడా 10 మీటర్సే కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ ఈజ్ ద టోటల్ డిస్టెన్స్ బిట్వీన్ బి అండ్ ఎల్? బీకి ఎల్కి మధ్యలో టోటల్ డిస్టెన్స్ ఎంత అంటున్నాడు. బీకి ఎల్కి మధ్యలో టోటల్ డిస్టెన్స్. సో టోటల్గా ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి 15 అనమాట. ఈ 15లో 10 మైనస్ చేస్తేనే కదా మనకి ఇక్కడ బిఎల్కి డిస్టెన్స్ వచ్చేది, అదే డిఫరెన్స్ వచ్చేసి. సో 15 మైనస్ 10 5 మీటర్స్ వస్తుంది కాబట్టి ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అలాగే పాయింట్ జెడ్ ఈజ్ 10 మీటర్స్ నార్త్ పాయింట్ ఆఫ్ ఎం. సో జెడ్ వచ్చేసి ఎంకి నార్త్ పాయింట్ ఆఫ్ ఎం 10 మీటర్స్ అంటే ఎగ్జాక్ట్గా దీనికి ఈక్వల్గా ఉంటుంది అనమాట, ఎందుకంటే ఇది 20 ఇది 20 కిందిన 10 ఉంది కాబట్టి. నెక్స్ట్ దెన్ పాయింట్ వాట్ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఈ అండ్ జెడ్? ఈకి జెడ్కి డిస్టెన్స్ ఎంత అంటున్నాడు. సో ఇది టోటల్గా ఎంత ఉంది ఇక్కడ మనకి అంటే 20 ఉంది. 20లో ఆల్రెడీ ఇక్కడ 10 మైనస్ చేస్తే రిమైనింగ్ 10 ఉంటుంది కదా, అంటే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇక్కడ 10 వస్తుంది, ఇక్కడ 10 వస్తుంది. మనకి ఆన్సర్ ఏం రావాలి అప్పుడు? 10 మీటర్స్ రావాలి కాబట్టి ఆప్షన్ నెంబర్ ఏ ఇస్ మనకి కరెక్ట్ ఆన్సర్గా అవుతుంది అనమాట, ఓకేనా. మీరు క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎంత సబ్జెక్ట్ వచ్చిన వాడైనా కూడా ఎగ్జామ్లో కొంచెం తడబడినాడంటే ఎవరితో కంపేర్ లేదు, ఎవరికి కాంపిటీషన్ కాదు, ఓకే. సో 4 ఆఫ్ ద ఫాలోయింగ్. సో వచ్చేసి ఇక్కడ ఏంటంటే 4 ఆప్షన్స్ వచ్చేసి కరెక్ట్గా ఉంటాయి, అంటే సేమ్ లాజిక్ ఫాలో అవుతాయి. ఒక ఆప్షన్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది, అదేంటో చూద్దాం. పిఎల్ పిఎం, ఓకే. పిఎల్ అనేది స్ట్రైట్గానే ఉంది, పిఎం అనేది కూడా స్ట్రైట్ లైనే. జిఈఎల్ఈ, జిఈ వచ్చేసి కూడా మనకి స్ట్రైట్ లైన్, ఎల్ఈ వచ్చేసి కూడా మనకి స్ట్రైట్ లైనే, ఓకే. అయితే జీబీ అండ్ జీబీ చూడండి, జీబీ వచ్చేసి క్రాస్ లైన్ ఉంది కాబట్టి అంటే యాంగిల్ ఉంది, అవన్నీ స్ట్రైట్ లైన్స్గా ఉన్నాయి. లాస్ట్ ఆప్షన్ మాత్రమే కొంచెం యాంగిల్డ్గా ఉంది కాబట్టి సో ఆప్షన్ 5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సో ఆల్ఫా న్యూమరిక్ టైప్లో నెంబర్స్ మాత్రమే ఇచ్చారు, ఇక్కడ చూడండి మొత్తం ఇచ్చారు నెంబర్స్. విచ్ ఎలిమెంట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ మిడ్వే బిట్వీన్ ద 7th ఎలిమెంట్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అండ్ 16th ఎలిమెంట్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్?
సో 16th ఎలిమెంట్ ఫ్రమ్ రైట్ హ్యాండ్కి 7th ఎలిమెంట్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్కి మిడిల్లో ఒక నెంబర్ అయితే ఉంది, ఎగ్జాక్ట్గా మిడ్వే అంటే ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉన్న నెంబర్ అనమాట. అయితే 7th ఎలిమెంట్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అన్నాడు. 1 2 3 4 5 6 7 7th ఎలిమెంట్కి, అలాగే 16th ఎలిమెంట్ ఫ్రమ్ ద రైట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. సో ఈ రెండు ఎలిమెంట్స్కి మిడిల్లో ఉన్న నెంబర్ ఏంటి అన్నాడు, ఎగ్జాక్ట్లీ మిడిల్లో. చూడండి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో 15 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మిడిల్లో ఒక నెంబర్ మనకి కావాలి అంటే 14 రావాలి, 14 ఉంటాయి. ఈ సైడ్ 7, ఈ సైడ్ 7, మిడిల్లో ఉన్నది 8th లెటర్ అవుతుంది. ఓకేనా, 14ని డివైడ్ చేస్తే 15 మనం డివైడ్ చేయలేము కాబట్టి ఆ మిడిల్లో మిడ్వే వచ్చేదాన్ని తీసేయండి. 15లో 14 ఉంటుంది. 14 ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇక్కడ 7 అక్కడ 7 ఉండాలి. 8th లెటర్ ఇటు సైడ్ నుంచి 8th లెటర్ అవుతుంది, ఇటు సైడ్ నుంచి 8th లెటర్ అవుతుంది కాబట్టి అది ఎగ్జాక్ట్గా మిడ్వే అవుతుంది అనమాట. 1 2 3 4 5 6 7 8th నెంబర్ వచ్చేసి మనకి 2 అవుతుంది. చూడండి కావాలంటే ఈ సైడ్ నుంచి చూడండి 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7. ఓకేనా, ఎప్పుడైనా మిడ్వే అన్నప్పుడు మిడిల్లో నెంబర్స్లోంచి ఒకటి మైనస్ చేసి రిమైనింగ్ నెంబర్స్ని డివైడెడ్ బై 2 చేసి ఈ సైడ్కి సేమ్ ఆ సైడ్ సేమ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసినట్లయితే మనకి ఈజీగా అవుతుంది. సో మొత్తానికైతే ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. హౌ మెనీ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఆర్ దేర్ టు ద రైట్ ఆఫ్ ద 14th ఎలిమెంట్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ అన్నాడు. ఓకేనా, హౌ మెనీ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఆర్ దేర్ టు ద రైట్ ఆఫ్ 14th ఎలిమెంట్ ఫ్రమ్ ద రైట్. 14th ఎలిమెంట్ ఫ్రమ్ ద రైట్ నెంబర్కి రైట్లో ఎన్ని పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నాయంటున్నాడు. ఓకేనా, మనకి ఇవన్నీ 16 అని తెలుసు. అంటే 14 నెంబర్ వచ్చేసి 8, 1 2 3 4 5 6 7 8 అలా కౌంట్ చేసుకున్నట్టయితే 14 వచ్చేసి మనకి 8 అవుతుంది. దీనికి రైట్ సైడ్లో ఎన్ని పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నాయంటున్నాడు. 1 ఈజ్ ఆల్సో ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, 4 ఈజ్ ఆల్సో పర్ఫెక్ట్ స్క్వేర్, 4 స్క్వేర్, 9 అనేది 3 స్క్వేర్, అలాగే 4 అనేది 2 స్క్వేర్. ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 నెంబర్స్ వచ్చాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆప్షన్ నెంబర్ 5 తీసుకోవాలి, మోర్ దాన్ 4 తీసుకోవాలి. నెక్స్ట్ అలాగే హౌ మెనీ పర్ఫెక్ట్ క్యూబ్స్ ఆర్ దేర్ ఇన్ ద అబోవ్ అరేంజ్మెంట్ ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఆడ్ నెంబర్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్ అన్నాడు. పర్ఫెక్ట్ క్యూబ్స్ 1 ఈజ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ అంటే ఎగ్జాంపుల్గా తీసుకోండి. దీనికి ప్రిసీడెడ్ బై ఏమంటున్నాడు, ఆడ్ నెంబర్ ఉండాలి, అలాగే ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్ ఉండాలి, కానీ మిడిల్లోది మాత్రం పర్ఫెక్ట్ క్యూబ్ అయి ఉండాలి. ఓకేనా, పర్ఫెక్ట్ క్యూబ్ వచ్చేసి మనకి చూడండి 1 ఈజ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ కానీ దీనికి ప్రిసీడింగ్ లేదు కదా కాబట్టి దీన్ని తీసుకోకూడదు. నెక్స్ట్ వన్ చూడండి, పర్ఫెక్ట్ క్యూబ్స్ ఏమున్నాయి ఇక్కడ, 8 ఉంది. 8 ఈజ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ ఆఫ్ 2. సో దీనికి ఫ్రంట్లో ఏముండాలి, ఫ్రంట్లో వచ్చేసి మనకి ఏముండాలి, ఆడ్ నెంబర్ ఉండాలి, అంటే ఫాలోయింగ్ బై ఈవెన్ నెంబర్. సో కానీ ఇక్కడ ఫాలోయింగ్ బై ఆడ్ నెంబర్ అండ్ ప్రిసీడెడ్ బై ఈవెన్ నెంబర్ అంటే రివర్స్లో ఉంది కాబట్టి మనం దీన్ని కన్సిడర్ చేయకూడదు. ఓకేనా, నెక్స్ట్ అలాగే చూడండి ఇక్కడ క్యూబ్స్ వచ్చేసి ఇక్కడ క్యూబ్ ఉంది, రెండు కూడా మనకి ఆడ్ నెంబర్స్ ఉన్నాయి కదా కాబట్టి మనం దీన్ని తీసుకోకూడదు. అలాగే 1 ఈజ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ కానీ ఈ 1కి ఏంటంటే ప్రిసీడింగ్ అండ్ ఫాలోయింగ్ బై బోత్ ఆర్ ఈవెన్ నెంబర్స్ అయినప్పుడు కూడా మనం తీసుకోకూడదు అనమాట. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది, ఈ 1కి కూడా మనకి ఏంటంటే రెండు కూడా మనకి ఈవెన్ నెంబర్సే కాబట్టి సో కెనాట్ కన్సిడర్ దట్. నెక్స్ట్ 8 చూడండి, 8 అనేది పర్ఫెక్ట్ క్యూబ్, దీనికి ప్రిసీడెడ్ బై ఆడ్ నెంబర్ ఉంది అండ్ ఫాలోయింగ్ బై ఇక్కడ ఈవెన్ నెంబర్ కూడా ఉంది. సో కాబట్టి మనకి అది రూల్ సక్సెస్గా ఫాలో అవుతుంది కాబట్టి అది ఒక పెయిర్గా తీసుకుంటాం. అలాగే నెక్స్ట్ క్యూబ్ వచ్చేసి ఏంటి, 8 అనేది క్యూబ్ కానీ బోత్ ఆర్ ఆడ్ నెంబర్స్ కదా తీసుకోకూడదు. అలాగే 1 కూడా పర్ఫెక్ట్ క్యూబ్, ఇక్కడ వచ్చేసి రెండు కూడా ఈవెన్ నెంబర్సే సో మనం కన్సిడర్ చేయకూడదు. నెక్స్ట్ క్యూబ్స్ ఏమున్నాయి, ఇక్కడ 8 ఉంది సార్ కానీ ఇక్కడ 8 ఉన్నా కూడా ప్రిసీడింగ్ బై మనకి ఈవెన్ నెంబర్ ఉంది, మనకి ప్రిసీడింగ్ బై మనకి ఏముండాలి, ఆడ్ నెంబర్ ఉండాలి. ఓకేనా, ప్రిసీడింగ్ బై ఆడ్ నెంబర్ ఉండాలి. సో అలాంటప్పుడు ఇది కూడా తీసుకోకూడదు ఎందుకంటే ముందు పక్క అంటే ప్రిసీడింగ్ బై ఆడ్ నెంబర్ ఉండాలి, తర్వాత ఈవెన్ నెంబర్ రావాలి. ఇక్కడ 8 చూడండి, 8 అనేది క్యూబే, దీనికి ప్రిసీడింగ్ బై ఆడ్ ఉంది అండ్ ఫాలోయింగ్ బై ఈవెన్ ఉంది కూడా కాబట్టి అప్పుడు దానికి కూడా ఒక పేరుగా తీసుకోవాలి. సో టోటల్గా ఎన్ని వచ్చాయంటే అక్కడ మనకి ఓన్లీ 2 క్యూబ్ నెంబర్స్ ఉన్నాయి. సో ఆప్షన్ నెంబర్ 2 తీసుకోవాలి, ఆప్షన్ నెంబర్ 3 తీసుకోవాలి. ఓకేనా, అర్థమైందా, మనకి ఎన్ని క్యూబ్ నెంబర్స్ ఉన్నాయి దానికి ప్రిసీడింగ్ బై ఆడ్ నెంబర్ అండ్ ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్ అంటున్నాడు. ఇలాంటి సిరీస్ ఎన్ని ఉన్నాయి అక్కడ అనేది మనం కౌంట్ చేసుకుంటే సరిపోతుంది. అక్కడ మనకి ఓన్లీ 2 వచ్చాయి కాబట్టి మనం తీసుకున్నాం ఓన్లీ 2. హౌ మెనీ సచ్ ఆడ్ డిజిట్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ అరేంజ్మెంట్ ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఇమ్మీడియట్లీ ఫాలోయింగ్
అండ్ ప్రిసీడింగ్ బై ఆడ్ నెంబర్ అన్నాడు. సో హౌ మెనీ సచ్ ఆడ్ డిజిట్స్? సో 1 ఈజ్ ఆడ్ డిజిట్. ఈ ఆడ్ డిజిట్కి ఇమ్మీడియట్లీ ఫాలోడ్ అండ్ ప్రిసీడింగ్ బై ఆడ్ నెంబర్స్ అంటే అప్పుడు ఏం రావాలి? 3 కూడా ఆడ్ నెంబర్లే రావాలి వరుసగా. ఓకేనా? వరుసగా 3 ఆడ్ నెంబర్లు వచ్చేది మనం ఒక సిరీస్గా తీసుకోవాలి. ఎక్కడున్నాయి? సో ఇక్కడ వచ్చేసి ఒకటి ఉంది. ఓకేనా? 3 5 3 కూడా మనకి వరుసగా 3 ఆడ్ నెంబర్సే. కానీ ఇక్కడ 4 ఉంది కదా, మన మిడిల్లో బ్రేక్ చేసింది. సో దాన్ని మనం కన్సిడర్ చేయకూడదు. ఇంకా ఎక్కడ ఉన్నాయంటే 2 3 6 5 2 7 7 3 8 అలాగే 8 1 2 2 1 8 ఓకేనా 4 9 8 1 2 4 7 3 5 7 3 5 3 కూడా ఆడ్ నెంబర్లే వరుసగా. అలాగే నెక్స్ట్ ఇంకెక్కడ ఉన్నాయి? ఇంకెక్కడ లేవు, ఎందుకంటే మిడిల్లో అన్ని 2 4 8 8 2 4 అన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ వచ్చేసి మిడిల్లో ఉన్నాయి కాబట్టి మనకి అక్కడ ఎన్ని సిరీస్ వచ్చాయి? 1 2 3. సో టోటల్గా 3 ఉన్నాయన్నమాట. కాబట్టి మనం ఆప్షన్ నెంబర్ 4గా మనం తీసుకుంటాం. నెక్స్ట్ వన్ చూడండి. సో దేర్ ఆర్ 6 వ్యాలెట్స్ కంపారిజన్స్ ABC PQ అండ్ R ఈచ్ కంటైనింగ్ డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ మనీ ఇన్ ఇట్. ఓకే, ఒక్కొక్కరి దగ్గర డిఫరెంట్ మనీస్ ఉన్నాయి. సో వ్యాలెట్ B హ్యాస్ మోర్ మనీ దాన్ వ్యాలెట్ Q. ఓకేనా? వ్యాలెట్ B హ్యాస్ మోర్ మనీ దాన్ వ్యాలెట్ Q అంటున్నాడు. Q కన్నా ఎక్కువ ఉండాలి B, బట్ లెస్ దాన్ వ్యాలెట్ P. కానీ వ్యాలెట్ P కన్నా తక్కువ ఉండాలి అంటున్నాడు. నెక్స్ట్ ఓన్లీ వ్యాలెట్ R హ్యాస్ మోర్ మనీ దాన్ C. ఓకేనా? R మాత్రమే. ఓకే, Cకి ఏమంటున్నాడు? ఓన్లీ వ్యాలెట్ R హ్యాస్ మోర్ మనీ దాన్ C. సో C కన్నా ఎక్కువగా ఉన్న ఆ వ్యాలెట్ ఎవరిదంటే R మాత్రమే ఉండాలి, రిమైనింగ్ అంతా C కన్నా తక్కువ ఉండాలి. ఓకేనా? C కన్నా తక్కువ ఉండాలి అంటున్నాడు. సో బాగా గమనించండి, ఓన్లీ R వచ్చేసి మాత్రమే C కన్నా ఎక్కువ ఉండాలి, రిమైనింగ్ 4 పర్సన్స్ C కన్నా తక్కువ ఉండాలి అంటున్నాడు. ఓకేనా? నెక్స్ట్ వ్యాలెట్ Q డస్ నాట్ ద లీస్ట్ అమౌంట్ ఆఫ్ మనీ. Qకి వచ్చేసి లీస్ట్ అమౌంట్ కాదన్నప్పుడు మనం Qని ఏం చేస్తాం? Qని ఇక్కడ, Bని ఇక్కడ, Pని ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం. ఇంకా రిమైనింగ్ పర్సన్ మనకి ఎవరు రావాలి కాబట్టి A కావాలి కాబట్టి డైరెక్ట్గా Aని ఇక్కడ రాసేస్తాం, అంతే సింపుల్. సో ద వ్యాలెట్ కంటైనింగ్ థర్డ్ హైయెస్ట్ నెంబర్ అంటే ద వ్యాలెట్ కంటైనింగ్ థర్డ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అమౌంట్ మనీ హ్యాస్ 3000 అంటున్నాడు. సో థర్డ్ హైయెస్ట్లో ఉన్న వాళ్ళకి అమౌంట్ ఎంత ఉండాలి వాళ్ళ వ్యాలెట్లో అంటే 3000లో ఉండాలి. ఫస్ట్ హైయెస్ట్, సెకండ్ హైయెస్ట్, థర్డ్ హైయెస్ట్. మనం డిక్రీజింగ్ ఆర్డర్లో రాసుకుంటున్నాం. ఇది వచ్చేసి హైయెస్ట్ అనమాట, ఇది వచ్చేసి లోయెస్ట్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. థర్డ్ హైయెస్ట్ ఉన్న వాళ్ళకి 3000 అమౌంట్ ఉండాలి వాళ్ళ వ్యాలెట్లో అంటున్నారు. విచ్ ఈజ్ 1000 మోర్ దాన్ ద వ్యాలెట్ విచ్ హ్యాస్ సెకండ్ లోయెస్ట్ అంటున్నాడు. సెకండ్ లోయెస్ట్ ఎవరు ఇక్కడ? ఫస్ట్ లోయెస్ట్, సెకండ్ లోయెస్ట్. ఈ సెకండ్ లోయెస్ట్ వాళ్ళకన్నా 1000 రూపీస్ ఎక్కువ ఉంది అంటే ఇక్కడ 2000 రూపీస్ ఉన్నట్లే కదా, అప్పుడే కదా 3000 అవుతుంది. 2000 + 1000 = 3000 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఈ కంపారిజన్ అరేంజ్మెంట్ అయిపోయింది. సో ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్దాం. విచ్ ఆఫ్ దీస్ ఫాలోయింగ్ వ్యాలెట్ హ్యాస్ లీస్ట్ అమౌంట్ ఆఫ్ మనీ? లీస్ట్ అమౌంట్ ఎవరికి ఉంది ఇక్కడ? Aకు ఉంది, ఆప్షన్ నెంబర్ 1. వాట్ మే బీ ద అమౌంట్ ఆఫ్ మనీ ఇన్ వ్యాలెట్ C? సో వ్యాలెట్ Cలో ఎంత ఉండొచ్చు అంటే 3000 కన్నా ఎక్కువే కదా వ్యాలెట్ Cలో. 3000 కన్నా ఎక్కువ అంటే ఇక్కడ ఆప్షన్స్లో 3500 ఉంది కాబట్టి ఆప్షన్ నెంబర్ C తీసుకోవచ్చు. వాట్ మే బీ ద అమౌంట్ ఆఫ్ మనీ ఇన్ వ్యాలెట్ B ఇఫ్ ఇట్ హ్యాస్ 250 లెస్ దాన్ ద వ్యాలెట్ P అంటున్నాడు. సో వాట్ మే బీ ద వ్యాలెట్ అమౌంట్ ఆఫ్ వ్యాలెట్ B? Bలో ఎంత అమౌంట్ ఉంటుంది అయితే ఇఫ్ ఇట్ హ్యాస్ 250 లెస్ దాన్ ద వ్యాలెట్ P అంటున్నాడు. వ్యాలెట్ P కన్నా 250 లెస్ దాన్ అంటున్నాడు. వ్యాలెట్ P వచ్చేసి మనకి 3000, దీనికన్నా మనకు 250 లెస్ అంటే మనకి రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉంటుంది? 2750 ఉంటుంది. 2750. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ వన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ దిస్ రిగార్డింగ్ ట్రూ అబౌట్ వ్యాలెట్ P? వ్యాలెట్ P గురించి మనకి ఇక్కడ నిజమేంటి, కరెక్ట్ ఏంటి, ట్రూ కండిషన్స్ ఏంటి అంటున్నాడు. ఓన్లీ వ్యాలెట్ A హ్యాస్ లెస్ మనీ దాన్ వ్యాలెట్ P. సో A మాత్రమే ఉందా P కన్నా? కాదు కదా. ఇంకా B ఉంది, Q కూడా ఉంది కదా, కాదు. వ్యాలెట్ B హ్యాస్ మోర్ మనీ దాన్ P. B వచ్చేసి P కన్నా ఎక్కువ ఉందా? కాదు, తక్కువ ఉంది. నెక్స్ట్ వ్యాలెట్ P ఈజ్ థర్డ్ హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ మనీ. ఎస్, P అనేది థర్డ్ హైయెస్ట్, ఫస్ట్ హైయెస్ట్, సెకండ్ హైయెస్ట్, థర్డ్ హైయెస్ట్ ఆఫ్ మనీ. మనకి అక్కడ Pకే ఉంది కాబట్టి ఆప్షన్ నెంబర్ 3 వచ్చేసి మనకి కరెక్ట్ అనమాట. సో ఇలాగ మనం రీజనింగ్ సెక్షన్ ఎవ్రీడే 25 క్వశ్చన్స్ సాల్వ్ చేసుకున్నట్లయితే సో వీ కెన్ మూవ్ ఫార్వర్డ్. అంటే అందరూ చేస్తారు 25 క్వశ్చన్స్. ఎవరైతే లెస్ టైంలో, తక్కువ టైంలో చేస్తారో
వాళ్ళకే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. సో 50కి 50 అవుట్ ఆఫ్ 50 మార్క్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ లైక్ దిస్ వీడియో. సో అప్పుడే రీచ్ అవుతుంది ప్రజలకి, సో స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్.